హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి మన రీల్ అనేది షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంతేకాకుండా రీల్ అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి యూజ్ అయ్యే విధంగా మన రీల్స్ అనేవి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం ఏం డిజైన్ వేసాం, ఆ డిజైన్కి ఏం మెటీరియల్స్ యూజ్ చేస్తాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అనేది డ్రా చేయడం జరిగింది. ఆ డిజైన్ యొక్క అవుట్లైన్ కోసం జరీ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నానండి. జరీ థ్రెడ్ యూజ్ చేసి గొలుసు కుట్టు అనేది అవుట్లైన్ మొత్తం కుట్టుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఫ్లవర్ కూడా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అలా నిదానంగా ప్రతి ఒక్క రేఖ అనేది కుట్టుకుంటూ వస్తున్నాను. అలా నెక్స్ట్ ఫ్లవర్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. అలా మనం డ్రా చేసిన ప్రతి ఫ్లవర్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయడం జరిగిందన్న. తర్వాత ఫ్లవర్కి లీవ్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను నేను. ఆ లీవ్స్కి మాత్రం అవుట్లైన్ లోపల జరీతో లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇచ్చుకుంటూ వస్తున్నాను నాన్న, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా లీవ్స్కి లోపల గ్యాప్ ఫిల్లింగ్ కోసం స్టోన్స్ మనం అతికించకుండా జరీతో లాంగ్ అండ్ షార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలా ఫస్ట్ ఫ్లవర్కి అటాచ్ అయి ఉన్న లీవ్స్కి మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫ్లవర్కి అటాచ్ అయి ఉన్న లీవ్స్ అవన్నీ మనం స్టిచ్ చేస్తున్నాం వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ డిజైన్స్ అనేవి బ్రైడల్ బ్లౌజెస్కి లేదా పెళ్లి బ్లౌజెస్కి చాలా అందంగా ఇంకా నీట్గా ఎలిగెంట్ లుక్తో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఈ డిజైన్ ఎవరైనా ట్రై చేయని వారు ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి అది ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా బిగినర్స్ కోసం సింపుల్గా ఉండే డిజైన్స్ అనేవి మనం మన ఛానల్లో పెట్టడం జరిగింది. మొదటిగా అలా ఈజీగా ఉండే డిజైన్స్ అనేవి ట్రై చేయడం వల్ల వర్క్ అనేది త్వరగా ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మన ఛానల్లో పెట్టిన ముందు వీడియోస్ ఎవరైనా చూడని వారు ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఒకసారి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా సెకండ్ ఫ్లవర్కి అటాచ్ అయిన లీవ్స్ అన్నీ కూడా జరీతో స్టిచ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వర్క్ అనేది కంప్లీట్ చేశాను. అప్పుడు ఫ్లవర్కి అవుట్లైన్ జరీతో ఇచ్చుకున్నాను కదా, నేను దాని లోపల గ్యాప్ ఫిల్లింగ్ కోసం గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. నార్మల్ నీడిల్లో గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ తీసుకొని అవి నేను నార్మల్ సూత్తో లోపల గ్యాప్ ఫిల్లింగ్ కోసం స్టిచ్ చేయడం జరుగుతుంది.
అలా ప్రతి ఒక్క ఫ్లవర్ యొక్క రేకులు అనేవి గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా ఒక్కొక్కటిగా కుట్టుకుంటూ రావడం జరుగుతుంది. ఫ్లవరు ఉబ్బెత్తినట్టుగా చాలా నీట్‌గా అందంగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు లాస్ట్ రేక్ అనేది కుడుతున్నాను నేను. అలా ఒక ఫ్లవర్ అనేది కంప్లీట్ చేశాను. మొదటి ఫ్లవర్ ఏ విధంగా అయితే కుట్టానో అదే విధంగా నెక్స్ట్ ఫ్లవర్ కూడా కుట్టడం జరుగుతుంది. వర్క్ అనేది ఎలా అనిపించింది, డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది మీ కామెంట్ బాక్స్‌లో చిన్న కామెంట్ అనేది పెట్టడం మర్చిపోవద్దు. ఈ వర్క్ ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక మీకు ఎలా వచ్చింది వర్క్ అనేది చిన్న కామెంట్ బాక్స్‌లో చిన్న కామెంట్ చేయండి. అలా సెకండ్ ఫ్లవర్ యొక్క రేకులు అనేవి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కుట్టుకుంటూ వస్తున్నాను. సెకండ్ ఫ్లవర్ యొక్క సెకండ్ రేక్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్లవర్ అనేది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. బ్లౌజెస్ మీద నార్మల్ నీడిల్తో కుట్టాలనుకునేవారు బ్లౌజ్ స్టిచ్ అయిపోయిన తర్వాత నార్మల్ నీడిల్తో కుట్టేదానికంటే కూడా బ్లౌజ్ స్టిచ్ అవ్వకముందు డిజైన్ గీసుకోండి, ఫ్రేమ్కి ఫిట్ చేసుకోండి. మనం నార్మల్ నీడిల్తో బీడ్స్ ఎక్కించుకుని కుట్టుకుంటే మగ్గంతో కుట్టినట్టే పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. అదే బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత కుట్టుకుంటే షేప్ అవుట్ అయిపోయి బీడ్స్ అనేవి ఎత్తి పెట్టేసినట్టు ఉంటాయండి. ఇలాగైతే లుక్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఫ్లవర్కి లీవ్స్ అటాచ్ చేశాను కదా, ఆ లీవ్స్ చివర్లో చిన్నగా బొటీలు అనేవి వేయడం జరిగింది. వాటికి నేను వైట్ కలర్ హాఫ్ పద్ద కుందన్స్ అనేవి యూజ్ చేశాను. దాని లోపల క్రిస్టల్ పూస అనేది పెట్టడం జరిగింది. అలా ప్రతి ఒక్క ఫ్లవర్కి కూడా నేను ఆ కుందన్స్ అనేవి అంటించుకుంటూ రావడం జరిగిందన్న వైట్ కలర్ హాఫ్ పద్ద కుందన్స్. దాని లోపల క్రిస్టల్ పూస అనేది యూజ్ చేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా ఫ్లవర్ దగ్గర చిన్నగా లీవ్స్ టైప్ వేసాను. వాటికి మాత్రం నేను అలా మిర్రర్స్ అనేవి అంటించడం జరిగింది. ఇప్పుడు నెక్ రౌండ్ మనం మొదటగా నెక్ రౌండ్ అనేది కుట్టలేదు కదా, కాబట్టి నెక్ రౌండ్ కోసం గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ నెక్ రౌండ్ అనేది కుట్టుకుంటూ వస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు రౌండ్ అనేది తిప్పుతున్నాను షేపు నెక్ దగ్గర. అలా నెక్ రౌండ్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్ రౌండ్ హైలైట్ చేయడం కోసం ఏ విధంగా అయితే గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ కుట్టామో గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని ఆనుకుంటూ బ్లూ కలర్ క్రిస్టల్ పూసలు అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ రావడం జరిగిందన్న. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన నలుగురికి మన రీల్ అనేది షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.